అన్న సినిమా అదిరిపోయింది. తోపు తురుము కింద యాక్టింగ్ ఇచ్చి పడేశాడు. దివాళీ విన్నరు. ఈ లెవెల్లో రివ్యూ చెప్పని డబ్బులు ఇస్తా అన్నారు. బట్ జెన్యున్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సిచ్యువేషన్ కామెడీ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం అక్కడక్కడ అడల్ట్ డైలాగ్స్ ఉన్నా సరే ఓవరాల్గా చాలా బాగుంది. అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఒక 2-3 న్యూస్ లాస్ట్ ఈ వీక్లో వచ్చాయో వాటితో కంపేర్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీలా ఉంది. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ పబ్లిసిటీ చేసి మిమ్స్ అయినా లేదంటే వీటిలో చేసి సినిమాని డైల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిత్రమండలే ఉంది, మిత్రమండలి కూడా ఇదే స్ట్రాటజీ వాడుకున్నారు. ఎందుకంటే ఒక అన్నెసరీ స్టేట్మెంట్ పాస్ చేసి లేదంటే ఏదో ఒక పెయిడ్ మీడియా పెట్టేసి వాళ్ళు ఇచ్చేసి సినిమాని మొత్తం కిల్ చేస్తారు. సో కొంచెం నెగిటివ్ వచ్చినా ఉంది. బట్ దీనికి సినిమా బాగుంది, ఆడియన్స్ స్టాక్ వెళ్ళనివ్వండి. బట్ దయచేసి పెయిడ్ అయితే చేయకూడదు. సినిమా చాలా బాగా వచ్చింది. మనకి ఇప్పుడు మార్టి మూవీస్లో ఏదైతే కంపేర్ చేసుకుంటామో భలే భలే మగాడు అయినా లేదంటే వేరే ఆయన డిజార్డర్ పెట్టి ఒక సిచ్యువేషన్ కామెడీ ఎలా జనరేట్ చేస్తారో అలా సినిమాలు తగ్గిపోయాయి. సో ఒక డిజార్డర్ పెట్టుకుని ఒక సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా జనరేట్ అయింది. ఇచ్చిన సినిమా అంటే ఇదే. ఒక 15 సంవత్సరాలకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం జనాలందరి సీట్స్ షేక్ అయిపోయినాయి. అంత బాగా నవ్వుకున్నారు. టికెట్ వర్త్ ఈ దీపావళికి ఈ 250కి ఒక 500 సార్లు నవ్వుకున్న సినిమా అంటే ఇదే. సినిమా స్టోరీ వచ్చేసి హీరోయిన్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. హీరోయిన్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి పెట్టే రూల్స్, నువ్వు లవ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి అని పెట్టే రూల్స్ హీరో ఓకే అని చెప్పేస్తాడు నార్మల్గా. తర్వాత అమ్మాయి పెట్టే టార్చరు, ఎక్కడున్నావు, నా లిప్ లాక్ ఏది, లవ్ చేయకముందు లిప్ లాక్ ఇలా పెట్టు, లవ్ చేసిన తర్వాత నా లిప్ లాక్ ఏది, మొత్తం నా లిప్ లాక్ అని ఒక్క రోజు లిప్ లాక్ ఇవ్వకుంటే చేతి కోసేసుకుంటుంది భయ. ఆ చేతి కోసుకునేందుకు దీని అమ్మ గొడవ అని ఎటు వేయినా ఫోన్ టచ్ చేసుకుంటే దగ్గర డిస్టెన్స్లోనే ఉండి వచ్చి లిప్ లాక్ ఇవ్వాలి. హీరో మందు తాగిన వచ్చి లిప్ లాక్ ఇవ్వాలి. ఆ లిప్ లాక్ కోసం మందు మానేస్తాడు, అన్ని మానేస్తాడు. ఈ దీపావళికి మంచి లిప్ లాక్ల సినిమా వచ్చినట్టే. ఈ సెకండ్ నరేష్ వచ్చేసి నిత్య జీవితంలో ఈ నరేష్ ఆ పవిత్రని ఎట్లా గోకిండో ఈ సినిమాలో ఆంటీలను గోకుతాడు. మొత్తం అదే స్టోరీ. ఆంటీలు చీచీ అంటారు వీడు గోకుడికి. కానీ లాస్ట్కి వస్తే అందరూ మారిపోతారు. హీరో మారిపోతారు, హీరోయిన్ మారిపోతుంది, అందరు మారిపోతారు. లాస్ట్లో సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. వాళ్ళ నాన్న సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. ఓకే, ఈ సినిమాకి ఓవరాల్గా 5/3 ఇవ్వచ్చు. హీరోకి కామెడీలో మంచి భవిష్యత్తు ఉంది. కామెడీ సినిమాస్ తీసుకోవచ్చు. పాటలు ఉంటే బాడీ అంతా వేడెక్కింది, నా నరాలంతా బయటకు వచ్చాయి. ఆమెని క్లోజ్ పెట్టుండే కింద నుంచి ఆమె నడుము చూపిస్తుంది. నా స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ అప్పుడు పైన నా సాలన ఆ నడుము హీరోయిన్ నడుము చూసిన నా అవ్వ ఆమె తొడలు చూస్తే వడలు తిన్నట్టుందన్నా. నరాలు లాగిపోయినాయి అన్న. నాకే చాలా బాగా అన్న దానికోసం అన్న 1 కాదు 2, 3, 4, 10, 20, 30 ముద్దులు అన్న. చుమ్మా 30 ముద్దులు. కిరణ్ అన్న మామూలు ముద్దులు లేవన్నో 30 ముద్దులు. అసలే వైలెన్స్ అంటే మామూలు వైలెన్స్ కాదన్న. సినిమా మాత్రం స్టోరీ అన్న మామూలు తీయాలన్న.